ఈ రోజు ఈ వీడియోలో మనం ప్రపంచంలో ఉన్న 10 ఎటువంటి చెట్ల గురించి తెలుసుకుందాము. అంటే వాటి వెడల్పు ఎత్తును చూసి మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. మీరే కాదు, ప్రపంచం మొత్తం షాక్ అవుతోంది. ఈ వీడియో నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. హైపేరియన్ ట్రీ ఇది ప్రపంచంలోని అత్యంత ఎత్తైన చెట్టు. దీన్ని 2006లో క్రిస్ మరియు మైకేల్ టైలర్ కనుగొన్నారు. ఇది ఒక ఎర్రచందనం జాతికి చెందిన చెట్టు. ఇది కాలిఫోర్నియాలోని కోస్ట్ రెడ్వుడ్ నేషనల్ పార్క్ లో ఉంది. ఇది ఎంత విశాలంగా మరియు పెద్దగా ఉంది అంటే దీని ముందు స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కూడా చిన్నగా కనబడుతుంది. దీని వయసు దాదాపుగా 700 సంవత్సరాల నుంచి 800 సంవత్సరాల వరకు ఉంటుంది. ఈ చెట్టు 380 అడుగుల హైట్ కంటే కూడా ఎక్కువ. ఈ చెట్టును చూడడానికి అందరికీ పర్మిషన్ అయితే లేదు. ఆ ప్లేస్ ని చాలా సీక్రెట్ గా ఉంచడం జరిగింది. ఎందుకంటే మనుషుల వల్ల ఈ చెట్టుకు ఎటువంటి హాని జరగకుండా ఉండాలని. జైంట్ బ్యాంబో ప్రపంచంలో అత్యంత పెద్ద బ్యాంబో ఏదో మీకు తెలుసా? అదే డెండ్రోకాలమస్ జైగాంటియాస్. ఈ బ్యాంబో ఎంత పెద్దగా ఉంటుంది అంటే దీని హైట్ 30 మీటర్ల వరకు చేరుతుంది. అంటే 10 అంతస్తుల బిల్డింగ్ కి ఈక్వల్ గా ఉంటుంది. దీని వెడల్పు దాదాపుగా 30 సెంటీమీటర్ల వరకు ఉంటుంది. ఈ జైంట్ బ్యాంబో మెయిన్ గా సౌత్ ఈస్ట్ ఏషియా దేశాల్లో కనబడుతుంది. ఇండియాలో స్పెషల్ గా వీటిని అస్సాం, వెస్ట్ బెంగాల్ మరియు కేరళ లాంటి రాష్ట్రాల్లో పెంచుతారు. ఈ జైంట్ బ్యాంబోని చాలా పనుల కోసం యూస్ చేస్తారు. ఎలాంటివంటే బ్రిడ్జెస్, ఇండ్లను కట్టుకోవడం కోసం, అలాగే ఫర్నిచర్ ని తయారు చేయడానికి కూడా యూస్ చేస్తారు. దీని మృదువైన కాండాన్ని తినడానికి కూడా యూస్ చేస్తారు. ఈ జైంట్ బ్యాంబో ఎంత స్పీడ్ గా పెరుగుతుంది అంటే ఇది ఒక్క రోజులో 30 సెంటీమీటర్ల హైట్ పెరుగుతుంది. ద మంకీ పాట్ ట్రీ ఫ్రెండ్స్, ఈ చెట్టు ఫీచర్ మిమ్మల్ని షాక్ కి గురి చేస్తుంది. ఈ చెట్టును సనానే సామన్ అనే పేరుతో పిలుస్తారు. ఈ చెట్టు ఉదయం టైంలో దాని పండ్లలో వేర్ల సహాయంతో నీటిని స్టోర్ చేసుకుంటుంది మరియు సాయంత్రం అవుతూనే ఆ నీటిని భారీ వర్షంగా నేలపైన కురిపిస్తుంది. దానితో పాటు ఇది దాని విశాలమైన ఆకారం విషయంలో కూడా ఫేమస్. ఇది అమెరికాలోని ట్రాపికల్ ఫారెస్ట్ లో ఉంది. ఈ చెట్టు వ్యాసం 200 అడుగులు ఉంటుంది. దీని పింక్ మరియు వైట్ పువ్వులు కేవలం చూడ్డానికి అందంగా ఉండటమే కాకుండా తేనెటీగలు మరియు సీతాకోక చిలుకలను కూడా చాలా అట్రాక్ట్ చేస్తాయి. వీటి విత్తనాలు కూడా చాలా జీవులకు ఆహారంగా యూస్ అవుతుంది. మెనరా ట్రీ ఇది మలేషియాలోని సబాహ్ లో కనబడుతుంది. దీని హైట్ 97.58 మీటర్లు, అంటే దాదాపు 320 అడుగులు. ఇది 30 అంతస్తుల బిల్డింగ్ కి ఈక్వల్ గా ఉంటుంది. 2018లో సైంటిస్టులు ఈ చెట్టును డ్రోన్ మరియు 3D స్కానర్ సహాయంతో కనుగొన్నారు. దీనికి మెనరా అంటే టవర్ అని పేరు పెట్టారు. ఒకవేళ మీరు దీని చివర నిలబడితే కింద ఉన్న వ్యక్తి కూడా మీకు ఒక బొమ్మలాగా కనబడతాడు. ఈ చెట్టును 2018లో కనుగొన్నారు. ఇది ప్రపంచంలో పువ్వులు పూయినటువంటి ఒకే ఒక చెట్టు. దీనికి ఎటువంటి పువ్వులు పూయవు. దీని హైట్ ప్రపంచంలో ఎంత ఫేమస్ అంటే దీన్ని చూడ్డానికి ప్రజలు దూర దూరాల నుంచి ఇక్కడికి వస్తారు. అత్యంత ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఈ చెట్టు ఇంత హైట్ ఉన్నప్పటికీ ఇది వేగంగా వీచే గాలులు, తుఫాన్ లాంటి వాటిని కూడా తట్టుకోగలుగుతుంది. తిమ్మమ్మ మర్రిమాను ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో ఒక ఎలాంటి చెట్టు ఉంది అంటే దీన్ని ప్రపంచంలోని అత్యంత పెద్ద మర్రి చెట్టు అని అంటారు. ఇది ఒక మర్రి చెట్టు. ప్రపంచంలోనే అతిపెద్ద మర్రిమాను ఇదే. ఇది 8.5 ఎకరాల్లో విస్తరించి ఉంది. అలాగే దీనికి 6,800కు పైగా ఊడలు ఉన్నాయి. ఈ చెట్టు వయసు అయితే 660 సంవత్సరాలు పైనే. ఈ ఒక్క చెట్టు చిన్న అడవిలాగా కనబడుతుంది. 1989లో దీన్ని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అత్యంత పెద్ద మర్రి చెట్టుగా ప్రకటించింది. ఈ చెట్టుకు తిమ్మమ్మ అనే పేరు గల ఒక మహిళ పేరును పెట్టడం జరిగింది. పౌరాణిక కథ ప్రకారం 1444లో తిమ్మమ్మ తన భర్త చనిపోయిన తర్వాత సతీ సహగమనం చేయాలనుకుంది. ఏ ప్లేస్ లో అయితే ఆమె సతీ సహగమనం చేసిందో అదే ప్లేస్ లో ఈ చెట్టు మొలిచింది. దాని తర్వాత నుంచి దీనికి తిమ్మమ్మ మర్రిమాను అని పేరు పెట్టడం జరిగింది. అక్కడి స్థానిక ప్రజలు దీన్ని చాలా పవిత్రంగా భావిస్తారు. అలాగే ఈ చెట్టుకు ప్రతి సంవత్సరం పెద్ద మొత్తంలో పూజలు మరియు ఉత్సవాలు కూడా చేస్తారు. ఆర్బోల్ డెల్ టులే ఇది మెక్సికోలో ఉన్న ఒక అద్భుతమైన చెట్టు. దీన్ని ప్రపంచంలోని అత్యంత వెడల్పైన చెట్టు అని అంటారు. ఈ చెట్టు ఎంత స్పెషల్ గా మరియు అమేజింగ్ గా ఉంటుంది అంటే దీన్ని చూడ్డానికి ప్రతి సంవత్సరం వేల మంది టూరిస్టులు అక్కడికి వెళ్తారు. ఇది శాంటా మారియా డెల్ టులే పేరు గల ఒక చిన్న గ్రామంలో ఉంది. దీని కాండం ఎంత పెద్దగా ఉంది అంటే దాని వ్యాసం దాదాపుగా 42 మీటర్లు, అంటే 137 అడుగులు మరియు హైట్ 115 అడుగులు ఉంది. దీని వెడల్పును చూసి
సైంటిస్టులు కూడా ఆశ్చర్యపోతున్నారు. సైంటిస్టులు ఇది నిజానికి ఒక చెట్టు కాదని, ఎన్నో చెట్లు ఒకదానితో ఒకటి కలవడం వల్ల ఏర్పడ్డ సమూహమని అన్నారు. అయితే DNA టెస్ట్ తర్వాత ఇది ఒకే చెట్టు అన్న విషయం క్లియర్ గా అర్థమైంది. ఈ చెట్టు వయసును అంచనా వేయడం అనేది చాలా కష్టం. కానీ ఎక్స్పర్ట్స్ ఈ చెట్టు 10,000 నుంచి 3,000 సంవత్సరాల పాతది కావచ్చని అంటున్నారు. ఈ చెట్టు కాండంలో ఎన్నో అద్భుతమైన షేప్స్ కూడా కనబడతాయి. ఎలాంటివంటే జంతువుల ముఖాలు, మనిషి ఆకారాలు, ఎంతవరకు అంటే పాము లాంటి షేప్స్ కూడా కనబడతాయి. జెనెసిస్ ట్రీ ఇది ప్రపంచంలోని 7వ అత్యంత పెద్ద చెట్టు. కాలిఫోర్నియాలోని సియర్రా నెవాడా పర్వతాల్లో మౌంటైన్ హోమ్ జెయింట్ సిక్వోయా గ్రోవ్ లో ఉంది. ఈ చెట్టును 1985లో కనుగొనడం జరిగింది. ఆ టైంలో ఎప్పుడైతే ఈ చెట్టు హైట్ ని కొలిచారో అప్పుడు దీని హైట్ 258 అడుగులు ఉండింది. ఇక 2013లో ఈ చెట్టు హైట్ ని మరోసారి కొలిచినప్పుడు దీని హైట్ 283 అడుగులు ఉంది. దీన్ని బట్టి 36 సంవత్సరాల్లో ఈ చెట్టు కేవలం 25 అడుగులు మాత్రమే పెరగగలిగింది. దాని ప్రకారం ఈ చెట్టు ఎన్ని సంవత్సరాల పాతది అయింటుందో ఆలోచించాల్సిన విషయమే. దీనిపైన స్టడీ చేసినప్పుడు రాబోయే 1000 సంవత్సరాల వరకు కూడా ఈ చెట్టు ఇదే విధంగా నిలబడుతుందన్న విషయం తెలిసింది. ప్రెసిడెంట్ ట్రీ ఈ చెట్టు అమెరికాలోని సికోయా నేషనల్ పార్క్ లో ఉంది. ఇది దాదాపుగా ఇప్పటి నుంచి 3200 సంవత్సరాల పాతది. ఈ చెట్టు హైట్ 240 అడుగులు. 1983లో ఈ చెట్టుకు ప్రెసిడెంట్ వారెన్ జి హార్డింగ్ పేరు మీద ఈ పేరు పెట్టడం జరిగింది. ఈ చెట్టు ఎంత పెద్దగా ఉంది అనే దాన్ని ఈ ఫోటోను చూసి అంచనా వేయవచ్చు. ఈ చెట్టు కింద ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు. అతను ఈ చెట్టుతో కంపేర్ చేస్తే ఎంత చిన్నగా కనబడుతున్నాడో చూడొచ్చు. అలాగే మరో వ్యక్తి ఈ చెట్టు పైన ఎక్కాడు. అతను కూడా ఒక చీమలాగా చిన్నగా కనబడుతున్నాడు. బోవబాబ్ ట్రీ ప్రపంచంలో ఒక ఎటువంటి చెట్టు కూడా ఉంది అంటే అది హైట్ తో పాటు చాలా వెడల్పుగా కూడా ఉంటుంది. అదే ఈ చెట్టు. ఈ చెట్టు వెడల్పు దాదాపుగా 36 అడుగులు ఉంటుంది. దీని హైట్ అయితే 80 అడుగుల వరకు ఉంటుంది. ఈ చెట్టుకు సంబంధించిన ఒక స్పెషాలిటీ ఏంటంటే ఈ చెట్టు తన కాండంలో ఒక వాటర్ ట్యాంక్ లాగా నీటిని స్టోర్ చేసుకుంటుంది. ఈ చెట్లకు దరిదాపుల్లో ఉండే వాళ్ళు ఆ నీటిని తాగడానికి యూజ్ చేస్తారు. అందువల్ల ఈ చెట్టును లైఫ్ ఆఫ్ ట్రీ అని కూడా అంటారు. ఈ కాండం లోపల 1000 లీటర్ల నీరు స్టోర్ చేయబడి ఉంటుంది. ఈ చెట్టు మెయిన్ గా ఆఫ్రికాలో కనబడుతుంది. అక్కడ అత్యంత ఎక్కువ వేడి ఉంటుంది. ఆ వేడి వల్ల అక్కడ ఉండే వాళ్ళు ఆ చెట్టులోని నీటితో దాహం తీర్చుకుంటారు. జనరల్ షెర్మన్ ట్రీ ఈ చెట్టు కాలిఫోర్నియాలోని సికోయా నేషనల్ పార్క్ లో ఉంది. ఈ చెట్టు వాల్యూమ్ ప్రకారం భూమిపై ఉన్న అత్యంత పెద్ద చెట్టు ఇదే. ఇది దాదాపు 2800 సంవత్సరాల పురాతనమైంది. ఈ చెట్టు హైట్ 270 అడుగులు ఉంది. ఈ చెట్టు హైట్ ని అయిన దాని కాండం ప్రకారం కొలవడం జరుగుతుంది. కానీ దాని కొమ్మలు, ఆకులు, వేర్లను బట్టి కాదు. ఎందుకంటే అవన్నీ కూడా టైం తో పాటు మారిపోతూ ఉంటాయి. ఇవండి ఫ్రెండ్స్ ప్రపంచంలోని కొన్ని వింతైన, పాతవైన మరియు ఎంతో పెద్దగా ఉండే చెట్లు. అయితే ఈ వీడియో మీకు నచ్చింటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి.